మీరు ఇది కూడా అర్థం చేసుకోవాలి, భీమ్ మా తమ్ముడన్న విషయం. ఇంకా వాడు అందరికన్నా చిన్నోడు. ఒకవేళ మీరు ఈ విషయం అర్థం చేసుకొని ఉంటే ఇప్పుడు భీమ్కి తోడుగా నిలబడినందుకు మీరు మమ్మల్ని తప్పుపట్టరు. అరే, వీళ్ళందరూ తనకి వ్యతిరేకం అయ్యారు. లేదు, ఇప్పుడిది మీ నాన్నగారే నిర్ణయిస్తారు, ఏది తప్పో ఏది ఒప్పో అనేది. నేను ఎవరు అడిగినా ఆగేదే లేదికా. కావాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తావు? నేను ఇక్కడ ఈ ఇంట్లో అసలు ఉండను. సరే అయితే కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళు. ఇక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ తిరిగి వద్దు గాని. వెళ్ళిపోతాను. ఇక్కడ తిరిగి రావాల్సిన అవసరం కూడా ఏముంది? అక్కడే ఉండిపోతాను. పద వదిన. ఎక్కడికి వెళ్తావు? పిల్లలు మొండి పనులు చేస్తే ఇల్లు వదిలేస్తావా? ఇంటి సమస్యల్ని ఎవరు వీధిలో పరిష్కరించుకోరు. వెళ్ళు, లోపలికెళ్ళు. భీమ్, నువ్వు ఎలా కోరుకుంటే అలాగే చేద్దాం. కానీ నా మాట కూడా నువ్వు ఒకటి వినాల్సి ఉంటుంది. ఏంటది? పద. సేట్ గారు, సేట్ గారు ఎక్కడున్నారు? నమస్కారం సేట్ గారు. నమస్తే. వీడు నా కొడుకు భీమ్. వీడు నాకు తెలుసు. ఇప్పుడు వీడు పని చేస్తాడంట. అందుకే నేను అనుకున్నాను, నేను పని చేస్తున్న దగ్గరే వీడు చేస్తే మంచిదని. అందుకని ఏదైనా పనుంటే ఇవ్వండి. ఇంత చిన్న పిల్లవాడు ఏం పని చేస్తాడు? సేట్ గారు, నేనిప్పుడు లెక్కలు పద్దులు చూస్తానుగా, ఆ పని భీమ్ కూడా చేయగలడు. నా కొడుకుని చెప్పడం లేదు, నాకు వీడి గురించి తెలుసు. వీడికి లెక్కలు చాలా బాగా వచ్చు. చాలాసార్లు వీడు నాకు లెక్కల్లో సాయం కూడా చేస్తాడు. లేదు సేటు గారు, నాన్న ఏ పని అయితే చేస్తాడో ఆయన అదే పని చేస్తాడు. నేనిక్కడ ఏం పని చేయాలనుకుంటున్నానంటే మీ అందరి దృష్టిలో అన్నిటికంటే చిన్న పని. ఎందుకంటే నాన్న చెప్తారు, ఏదైనా చిన్న పని నుంచి మొదలు పెడితే పైకి ఎదగాలనుకున్న వ్యక్తికి పునాది బలంగా ఉంటుందట. మా నాన్న ఎప్పుడు అదే చెప్తాడు. ఇక నేనైతే ఈ రోజు నుంచి జీవితాంతం పని చేయాలి. అందుకని నేను బలహీనమైన పునాదిని కోరుకోను. ఇక్కడ అన్నిటికంటే చిన్న పని ఏదంటే, ఇదిగో మా కూలోళ్ళు ఏ పని చేస్తారో వాళ్ళకి వాళ్ళ పనిలో సహాయం చేయటం. అంటే బస్తాలు మోయటం, దినుసులు శుభ్రం చేయటం. ఈ పనులన్నీ చేస్తావా భీమరావు? అలాగే చేస్తాను. భీమ్, నువ్వు ఏ పనైనా చేయగలుగుతావుగా, మరి ఇదే ఎందుకు? నాన్న, నేను భవిష్యత్తులో ఏదైనా చేయగలగాలి. అందుకే ఈ పనులన్నీ చేసి అనుభవం సంపాదించుకోవాలనుకుంటున్నాను. చూడు, అందర్నీ నీకు వ్యతిరేకం చేసుకున్నావంటే పథకం బెడిసికొడుతుంది. నా మాటలకి బాధపడ్డం మానేసి నువ్వందరికీ క్షమాపణ చెప్పి ప్రేమ నటించు. అర్థమైందా? వెళ్ళు, అందరికీ క్షమాపణ చెప్పు. నీ పిల్లల్ని ఓదార్చు. నాకెవరూ సంతానం లేరు కదా, బహుశా అందుకేనేమో పిల్లల కోపాన్ని వ్యతిరేకం అనుకున్నాను. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. వదినా, దయచేసి నన్ను క్షమించండి. చూడండి, మీరు మాకు క్షమాపణ చెప్పొద్దు. మీరు మాకు అమ్మ,
మేమందరం మిమ్మల్ని సొంతమ్మగానే భావిస్తున్నాము. ఇంకా కాలంతో పాటు భీమ్ ఇంకా ఆనంద్ కూడా మిమ్మల్ని సొంతమ్మగానే భావిస్తారులేండి. కానీ నిజమేంటంటే మాకు భీమ్ అంటే చాలా ప్రేమ. వాడు లేకపోయేసరికి మా మనసేం బాలేదు. అందుకని భీమ్ విషయం వచ్చేసరికి మాకు కోపం వచ్చింది. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించమ్మా. అవునమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. మంజులా, తులసి, లోపలికెళ్ళి వంట చేయడానికి ఏర్పాట్లు చేయండి. వెళ్ళండి. సరే. భీమ్! భీమ్! స్వామి, తోడబుట్టిన వాళ్లలో ఆ బొడ్డోడు భీమరావుకి అందరికంటే ఎక్కువ ఆప్తుడు ఎవరైనా ఉంటే అది ఈ ఆనందే. అవును స్వామిజీ, ఈ ఆనందుని దారికి అడ్డు తొలగించడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ఉపాయం తట్టింది. వెళ్ళు, దాన్ని పిలుచుకురా. ఏ చంద్రకళ, ఇట్రా. స్వామీజీ నిన్ను పిలుస్తున్నారు. నమస్కారం స్వామీజీ. భీమరావును వెతకటానికి ఆనంద్ ఒంటరిగా వెళ్ళాడు. నువ్వొక పని చెయ్యి, ఎందుకంటే ఈ రోజు తర్వాత ఆ భీమరావుని వెతకటానికి ఆనంద్ ప్రాణాలతో ఉండకూడదు. నేనేం చేయాలి స్వామి? వాడి దగ్గరికి వెళ్ళి వాడితో ఇలా చెప్పు. భీమ్! 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 ఆనంద్! ఆనంద్ బాబు, నేనిప్పుడే అక్కడ కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే విన్నాను. భీమ్రావు ఆ ఎండిపోయిన చెరువు దగ్గర ఉన్నాడంట. నిజమా? తెలీదు, నేను విన్నానంతే. సరే, నేను చూసొస్తాను. బాగా నటించావు చంద్రకళ. మిగతా పని నేను చూసుకుంటాను. భీమ్! 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 ఆనందన్నయ్య చెయ్యి తెగిపోయింది. ఆ ఆ ఎలా తగ్గింది బాబు? చూడండి అందరూ, అసలు అది నిజమేనా? అందరూ గోరంతని కొండంతా తీసి చెప్తారా? భీమ్రావు ఊళ్ళో పెద్ద జాతి వాళ్ళందరితో విరోధించి మాట్లాడతాడని. వీడి చేతులు ఎంత సుకుమారంగా ఉన్నాయి. మిరపకాయ పట్టుకుంటేనే తెగింది, ఇంకా వీడి జనాల కర్ర దెబ్బల్ని ఎలా తట్టుకుంటాడు? ఏం భీమ్రావు?
చాలా ఆపండి. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చేసుకోండి. నాన్న, నాకు ఎప్పుడైనా దెబ్బ తగిలినా, బాధ కలిగినా, లేక సంతోషం కలిగినా అందరికంటే ముందు ఆనందాన్నే గుర్తొస్తాడు. ఇప్పుడు మీ ఆనంద్ అన్నయ్యే అందరికంటే ఎక్కువ బాధపడుతున్నాడు. కనీసం వాడి కోసమైనా ఇంటికి తిరిగిరా. లేదు నాన్న, తిరిగి రమ్మని మాత్రం అనొద్దు. సరే, కానీ ఇప్పుడు నీ పని నేను చేసి పెడతాను. అయ్యో వద్దు నాన్న. భీమ్, నాకు తెలుసు ఒక తండ్రి హోదాలో నువ్వు నా చేత పని చేయించుకోవు. కనీసం ఇలాగైనా పని చేయనివ్వు. ఒక పిల్లాడు పని చేయాలనుకుంటాడు, అప్పుడు పెద్ద అయినా పిల్లాడికి సాయం చేస్తాడు. నీకు అది కూడా నచ్చకపోతే ఒక కార్మికుడు తోటి కార్మికుడికి సాయం చేస్తున్నాడు అనుకో, దీనికి నీకేం అభ్యంతరం ఉండదనుకుంటా. వెళ్ళు. ఆనందన్నయ్య, నాకు బాగా తెలుసు నా మీద అందరికంటే ఎక్కువ ఆందోళన నీకే ఉంటుంది. అయినా సరే నేను ఈ పరిస్థితుల్లో నీ దగ్గరికి రాలేను. నన్ను క్షమించు అన్నయ్య. ఆనంద్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. నేను అనుకోవడం భీమ్ని వెతుకుతూ వెతుకుతూ వాడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడేమో. ఏ బాలా, ఎవరికి తెలుసు, నీ తమ్ముడు ఆనంద్కి ఒకవేళ స్వామీజీ శాపం తగిలిందేమో, వాడెక్కడైనా చచ్చి పడిపోయాడేమో. ఏమైంది? ఇంకా ఏమవ్వాలి? చూస్తుంటే ఇప్పుడు నీ పాపపు చిట్టా మొదలైనట్టుంది రామ్జీ. ముందు భీమ్ మాయమైపోయాడు, ఇప్పుడు ఆనంద్ కూడా మాయమైపోయాడు. మాయమైపోవడం ఏంటి? ఏంటి వీళ్ళనేది? నాన్న, మేం భీమ్ని వెతికి వెతికి అలసిపోయాము, ఇంటికి వచ్చేసాము. కానీ ఆనందన్న ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. సరే, నేను వాడిని వెతికి తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావయ్యా రామ్జీ సత్పాల్? వాడు కూడా దొరకడు. వాడు దొరకని దొరకకపోని మీకేం సంబంధం? మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏ రామ్జీ, ఎలా వెళ్తాం? మీ అందరి బాధ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత ఆనందం మా ఇళ్లలో ఎవరింట్లో ఉంటుంది? వెళ్ళు, వెళ్ళి వెతికిరా నీ మధ్య కొడుకు ఆనందని. నువ్వు ఎప్పుడైతే అలసిపోయి తిరిగి వస్తావో అప్పుడు మేము మళ్ళీ వస్తాం, ఈ ప్రశ్న అడగడానికి, ఇంకా ఆనందించడానికి. ఆనంద్ దొరికాడా లేక చచ్చాడా అని. దొరకటమేంటి? నేను వచ్చేసాను ఇంటికి. ఆనంద్, ఆనంద్ ఏమైంది? ఏమైందిరా? పద పద పద. ఆనంద్, ఆనంద్ ఏమైంది బాబు? నీకు దెబ్బ ఎలా తగిలింది బాబు? నానా, ఇవాళ నన్ను భీమే కాపాడాడు. మన భీమ్ నీకు కనిపించాడా? లేదు, బాలన్నయ్య వాడు భీమ్. నాకు ఈరోజు అర్థమైంది, వాడి ప్రతి ఒక్క మాట జీవితానికి రక్షణ కవచాలని. కానీ ఆ సమయంలో భీమరావు అక్కడెక్కడా లేడుగా. నాకేం అర్థం కాలేదు. నానా, ఇవాళ నాకు ఆ చంద్రకళ పిన్ని కనిపించింది. నేనప్పుడు భీమ్ని వెతుకుతున్నాను. అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి నాతో చెప్పింది, నేనిప్పుడే అక్కడ కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే విన్నాను. భీమ్రావ్ ఆ ఎండిపోయిన చెరువు దగ్గర ఉన్నాడంట. అప్పుడు నేను అడిగాను, నువ్వు చెప్పేది నిజమేనా అని. అప్పుడు ఆమె అవును అని చెప్పింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. ఎవరో ఒక వ్యక్తి మొహం కప్పుకొని నన్ను కర్రతో కొడుతున్నాడు.
అప్పుడు గుర్తొచ్చింది నాకు, నేను ఇంతకు ముందు ఒకసారి వీళ్ళకి భయపడ్డాను. అప్పుడు భీమే నాతో చెప్పాడు, ఆనంద్ అన్నయ్య, నువ్వు భయపడొద్దు. వాళ్ళందరికీ నువ్వు ఎదురు తిరుగు. అరే భీమ్, వాళ్ళు మనకంటే చాలా బలవంతులు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు. మనం ఇంకా చిన్నపిల్లలం. ఒకవేళ పట్టుకొని చంపేస్తే అప్పుడు? ఆనంద్ అన్నయ్య, ఎప్పుడైనా అలా జరిగితే అప్పుడు నువ్వు చచ్చిపోయినట్టు నటించు. ఇక ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కుదురుతుందో నువ్వు చచ్చిపోయావని, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి నీ ప్రాణం మాత్రమే కావాలి. అంటే అప్పుడు నేను పిరికివాడిలాగా వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి నా ఊపిరి బిగబట్టాలా? కాదు ఆనందన్నయ్య, నిజానికి ఊపిరిని ఆదా చేస్తున్నట్టు. దానితో రేపు మనం వాళ్ళతో పోరాటం చేయగలము. నేను అదే చేశాను. ఆ తర్వాత వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. ఆయనతో కట్టు కట్టించుకొని ఇంటికి వచ్చాను. అన్నట్టు నాన్న ముఖానికి కండువా కట్టుకొని నన్ను కొట్టినోడు నాకు వీళ్ళందరిలో ఎవరో ఒకడు అనిపించాడు. నీకు అనిపిస్తే ఏమవుతుంది? రండి. కానీ ఆ చంద్రకళ పిన్ని అబద్ధం ఎందుకు చెప్పింది? భీమ్ ఎండిపోయిన చెరువు దగ్గర ఉన్నాడని. అంటే నీ ఉద్దేశం ఏంటి? మా వదిన నిన్ను చంపడానికి ప్రయత్నించిందనా? జీజాబాయ్, ముందు వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది విను, తర్వాత ఏం చెప్తావో అది చెప్పు. ఇది బాగుంది. భీమ్ ఇంట్లోంచి వెళ్ళిపోయినా సరే నేనే బాధ్యురాల్ని. నీకేదో జరిగితే నేనే బాధ్యురాల్ని. ప్రతి సమస్యకి నేనే బాధ్యురాల్ని. అడుగుతున్నారు, ఖచ్చితంగా అని అనలేదు. అయినా ప్రతి విషయంలో అమాయకత్వాన్ని చూపించి ఎదుటి వారిని దోషులుగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ఆనంద్, లోపలికెళ్ళు. మీరందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. నాన్న, కానీ భీమ్ ఎక్కడో ఓ చోట ఉండే ఉంటాడులే. చూడు భీమ్, ఇలారా. దీపాలన్నీ ఆరిపేసి ఇక్కడే పడుకో. అలాగే సేటు గారు. నువ్వు భయపడవుగా? లేదు. భీమా, నువ్వు పెద్దవాడివైపోయావు. పెద్దవాడివయ్యావు, ఇంకా సహనశీలివయ్యావు. నీకు గుర్తుందా భీమా? ఇంతకుముందు ఇంత చిన్న దెబ్బ తగిలినా కాస్త రక్తం కారినా సరే ఎంత ఏడ్చేవాడివి నువ్వు. నన్ను ఇబ్బంది పెట్టేసేవాడివి. ఇవాళ దెబ్బ తగిలింది, రక్తం కూడా కారింది, అయినా ఏడవలేదు నా భీమా. మరేం చెయ్యను? ఎప్పటి వరకైతే తల్లి బతికుంటుందో అప్పటిదాకా పిల్లలు ఏం చేసినా బానే ఉంటుంది. నువ్వు చెప్పు, ఎలా ఉన్నావమ్మా? నే బానే ఉన్నాను. సరే, ఇక నువ్వు చదువుకో. పట్టుకో, నువ్వు చదువుకో, నే వెళ్తాను. సరే అమ్మా, నేను చదువుకుంటాను. భీమా, నీకొక రోజుకి జీతం వచ్చింది కదా, ఆకలిస్తుండొచ్చు, ఏమైనా కొనుక్కొని తిను.
ఇంత తక్కువ డబ్బులకి ఏమొస్తుందమ్మా? ఆహా, మరి ఇందాక నాన్న ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నీకు డబ్బులు ఇవ్వపోయాడు కదా, మరెందుకు తీసుకోలేదు?